రైట్‌గా మనం విజువల్స్‌లో చూడొచ్చు. ముద్రగడ పద్మనాభం నిన్న అనారోగ్య సమస్యతో సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా తీవ్రమైన శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే మాజీ మంత్రి పార్థివ దేహాన్ని కాకినాడ జిల్లా తన స్వస్థలమైన కిల్లంపూడికి తరలించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడికి చేరుకున్నారు. పార్థివ దేహాన్ని కడసారి చూడటానికి చేరుకున్న అనంతరం అక్కడున్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కూడా వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు కొంతమంది కూడా అక్కడ మనం చూడొచ్చు. అలాగే పద్మనాభం గురించి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను ఓదార్స్తూ అక్కడ వైఎస్ జగన్ చేరుకోవడంతో అభిమానులు కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. ఈ జనసముద్రం మధ్య ఆయనకు ఘన నివాళులర్పించడానికి మాజీ సీఎం జగన్ అక్కడికి చేరుకోవడంతో కాకినాడ జిల్లా కిల్లంపూడి గ్రామం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. వారందరినీ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం. అలాగే ఆయన బ్రతికున్నప్పుడు చేసినటువంటి సేవలను ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన పార్థివ దేహాన్ని అంతిమయాత్రకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఆయన చివరిసారిగా చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీలో ఉన్నవారు, అలాగే ప్రతిపక్షాల వారు కూడా వచ్చి అక్కడ సందర్శిస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ పార్థివ దేహాన్ని కాకినాడ జిల్లా కిల్లంపూడి ఆయన స్వస్థలంలో ఉంచడం జరిగింది. ఇంటి సమీపం నుండి బారులు తీరారు. జనసముద్రంలో మధ్య వైఎస్ జగన్ అక్కడ చేరుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొనుంది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కంట్రోల్ చేయలేకపోయే పరిస్థితి ఉంది. ఈ బిజీ దారిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిల్లంపూడిలో ముద్రగడ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి విచ్చేశారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ నేతలు, స్థానిక ప్రజలతో కలిసి ఆయన ముద్రగడకు తుది నివాళులర్పించారు. రైట్గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిల్లంపూడిలో ముద్రగడ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి కాకినాడ జిల్లా కిల్లంపూడి చేరుకున్నారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాదమైన సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు జగన్. పార్టీ నేతలు, స్థానిక ప్రజలతో కలిసి ఆయన ముద్రగడకు తుది నివాళులర్పించారు. జమీమా, ఏదైతే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికాయానికి నివాళులు అర్పించారు. భౌతికాయాన్ని సందర్శించి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించారు. ఇప్పుడు ఆయన రాక సందర్భంగా చూసినట్లయితే